ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్ 4వ రోజు మన టీమిండియా కాస్త పరువు కాపాడారు. ఆల్మోస్ట్ మ్యాచ్ పోయింది, ఆశలన్నీ అడుగంటిపోయాయి అనుకున్న టైంలో శుభ్మన్ గిల్ మరియు కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా ఒక అత్యద్భుతమైన పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అసలు మన టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 0 for 2 చాలా అంటే చాలా వర్స్ట్ సిచ్యువేషన్. అండ్ ఈ టైంలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ టెస్ట్ మ్యాచ్ మీద ఆశలు వదిలేసుకుని ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ టీవీలు కట్టేసి ఉంటారు. అట్ ది సేమ్ టైం ఈ డే 4లోనే మ్యాచ్ అయిపోతుంది ఏంటి, మన వాళ్ళు ఇన్నింగ్స్ తేడా తోడిపోతారు ఏంటని చెప్పి చాలా భయం వేసింది. బట్ ఆ తర్వాత ద వే కేఎల్ అండ్ గిల్ బ్యాటెడ్ అబ్సల్యూట్లీ అమేజింగ్. నిజంగా 2 సెషన్ల పాటు ప్రెజర్ అంతా సక్ చేసుకుని గొప్ప స్పిరిట్ చూపించి బ్యాటింగ్ చేశారు. అసలు మన టీమిండియా 0 for 2 నుండి డే అండ్ అయ్యేసరికి 174 for 2 ఉంటుందని చెప్పి ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ కేఎల్ అండ్ గిల్ 2 సెషన్ల పాటు తమ వికెట్ అవ్వకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు మన టీమిండియా ఈ సిరీస్లో 2 సెషన్ల పాటు వికెట్ అవ్వకుండా బ్యాటింగ్ చేయడం చాలా రేర్గా చూసాం. పర్టికులర్గా ఈ టెస్ట్ మ్యాచ్లు చూసుకుంటే మన వాళ్ళు హోప్లెస్ సిచ్యువేషన్కి వచ్చేసారు. ఫస్ట్ డే బాగానే పెర్ఫామ్ చేసినప్పటికీ నెక్స్ట్ 2 days మాత్రం ఒక నైట్ మేర్. ఈవెన్ దో ఈ 4th డే మొదటి సెషన్లో కూడా మన టీమిండియాకి నైట్ మేరే. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఉతికారేశారు. అండ్ దెన్ మన టీమిండియా చూసుకుంటే ముందు చెప్పుకున్నట్టు 0 for 2. అసలు లంచ్ బ్రేక్ వచ్చేసరికి మన టీమిండియా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది మ్యాచ్ లాగా అనిపించింది. డే 4లో అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ యొక్క దూకుడు అలానే కొనసాగించారు. అండ్ మన టీమిండియా బౌలర్స్ అలానే పూర్గా బౌలింగ్ చేశారు. మెయిన్గా 2 రోజులతో కంపేర్ చేసుకుంటే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఈ డే 4 ఇంకా కాస్త అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ వాళ్ళ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడడం చూసాం. 198 బంతుల్లో 141 పరుగులు చేశాడు. సో బెన్ స్టోక్స్ అయితే టెస్ట్ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ ద్వారా మరోసారి నిరూపించుకుంటున్నాడు తను ఎందుకు MVP అని చెప్పి. ముందు బౌలింగ్లో బ్రిలియంట్ స్పెల్ వేసి 5 for తీశాడు. అండ్ ఇప్పుడు బ్యాటింగ్లో చూసుకుంటే సెంచరీ కొట్టాడు. సో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇలా చేయడం చాలా అంటే చాలా రేర్. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకున్న టెస్ట్ క్రికెట్లో చాలా అంటే చాలా తక్కువ మంది కెప్టెన్స్కి ఇది పాసిబుల్ అయింది. ఆల్రౌండర్స్ చూసుకుంటే చాలా మంది చేశారు. బట్ కెప్టెన్గా ఆడుతున్నప్పుడు ఆల్రౌండర్స్ ఇలా చేయడం చాలా అంటే చాలా రేర్ థింగ్. అది కూడా బెన్ స్టోక్స్ 100% ఫిట్గా లేడు. డే 3లో స్ట్రగుల్ అవడం చూసాం. రిటైర్డ్గా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. బట్ స్టిల్ తన కమిట్మెంట్తో ఇంగ్లాండ్ టీంని చాలా స్ట్రాంగ్ పొజిషన్లోకి తీసుకెళ్ళిపోయాడు. పర్టికులర్గా ఇంగ్లాండ్ టీం చాలా క్విక్గా వాళ్ళ లీడ్ని పెంచేసుకోవడం చూసాం. 186 దగ్గర నుంచి మొదలుపెట్టారు, కానీ మొదటి సెషన్ పూర్తి కాకముందే 311 వరకు తీసుకెళ్ళిపోయారు. అంటే చాలా క్విక్ టైంలో మోర్ దెన్ 120+ runs కొట్టారు. సో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అయితే ల్యామ్ డాసన్ తొందరగా నాట్ అయిపోయాడు. బుమ్రా అతని క్లీన్ బౌల్ చేశాడు. బట్ తర్వాత బెన్ స్టోక్స్ మరియు బ్రేడెన్ కార్స్ మధ్య ఒక పెద్ద పార్ట్నర్షిప్ రావడం చూసాం. ఇన్ఫాక్ట్ ఇద్దరు కలిసి 95 పరుగులు పార్ట్నర్షిప్ యాడ్ చేశారు 9వ వికెట్కి. సో ఈ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఇంగ్లాండ్ టీం యొక్క లీడ్ని 300 దాటించేసింది. మెయిన్లీ బ్రేడెన్ కార్స్ స్టోక్స్కి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ అతను కేవలం 54 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. సో మన టీమిండియా బౌలింగ్ అయితే పెద్దగా మార్పు ఏమీ లేదు, నిన్న వేసినట్టే వేశారు. ఇన్ఫాక్ట్ వచ్చిన 3 వికెట్స్లో బుమ్రా తీసిన వికెట్టే కాస్త మెరుగైన బౌలింగ్తో తీసింది. మిగతా 2 వికెట్స్ కూడా బ్యాట్స్మెన్ పెద్ద షార్ట్ అవుట్ అయిపోయారు. సో అయితే డే 4లో మన టీమిండియా బౌలర్స్ ఇంగ్లాండ్ టీంని ఎంత తొందరగా అవుట్ చేస్తే అంత బెటర్ అనుకున్నాం. 3 వికెట్స్ ఫాస్ట్గా తీస్తే బాగుంటుంది అనుకున్నాం. ఇన్ఫాక్ట్ ఆ లీడ్ను 220 లోపే ఉంచగలిగితే ఇంకా చాలా బాగుండేది. బట్ మన వాళ్ళు ఏకంగా 669 పరుగులు సమర్పించుకున్నారు. అండ్ గత 11 ఏళ్ళలో చూసుకుంటే మన టీమిండియా ఒక ఇన్నింగ్స్లో ఇన్ని రన్స్ ఎప్పుడు కూడా ఇవ్వలేదు. లాస్ట్ టైం 2014 సంవత్సరంలో న్యూజిలాండ్కి ఎగెనెస్ట్గా 600 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చారు. అండ్ అప్పుడు చూసుకుంటే న్యూజిలాండ్ టీం కెప్టెన్ బ్రెండన్ మెక్లమ్. అండ్ ఇప్పుడు ఇంగ్లాండ్ టీం కోచ్ చూసుకుంటే బ్రెండన్ మెక్లమ్. సో మన టీమిండియా అయితే డే 3లో 500 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చి 10 ఏళ్ళ స్ట్రీక్ని ఎండ్ చేశారు. అండ్ డే 4లో చూసుకుంటే ఇంగ్లాండ్ స్కోర్ 600 దాటినిచ్చి 11 ఏళ్ళ స్ట్రీక్ని ఎండ్ చేసుకున్నారు. మెయిన్లీ బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీసినప్పటికీ 112 పరుగులు అవడం చూసాం. సో ఫర్ ది ఫస్ట్ టైం జస్ప్రీత్ బుమ్రా తన టెస్ట్ కెరియర్లో ఒక ఇన్నింగ్స్లో 100 పరుగులు సమర్పించుకోవడం జరిగింది. ప్రీవియస్గా తన ఆడిన టెస్ట్ మ్యాచెస్లో ఇప్పుడు కూడా ఒక ఇన్నింగ్స్లో ఇన్ని రన్స్ సమర్పించుకోలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. ఇక మిగతా బౌలర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, కేవలం స్పిన్నర్స్ మాత్రమే చెప్పుకోదగ్గ బౌలింగ్ చేశారు. మెయిన్లీ జడేజాకి 4 వికెట్లు రావడం చూసాం. అండ్ అయితే చాలా వరకు గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జడేజా బౌలింగ్ మీద చాలా క్రిటిసిజం వస్తుంది వికెట్లు తీయలేకపోతున్నాడని చెప్పి. కానీ ఇన్నింగ్స్లో మాత్రం 4 for 4 తీశాడు. బట్ అయినా మన టీమిండియా ఇంగ్లాండ్ టీంని కొంతవరకు రాంగ్ టైంలోనే అలౌట్ చేసింది. లంచ్ బ్రేక్ ఇంకో పావుగంట టైం ఉందనగా అలౌట్ చేశారు. అంటే అయితే చాలా అంటే చాలా టెంటేటివ్ టైం బ్యాటింగ్ చేయడానికి. సో యాక్చువల్లీ మన టీమిండియా ఇంగ్లాండ్ టీంని అలౌట్ చేయలేకపోయినా సరే వాళ్ళు డిక్లేర్ ఇచ్చేసి ఉండేవాళ్ళు. అంటే ఒక 2 ఓవర్లు ఆట పాసిబుల్ అవుతుంది లంచ్ బ్రేక్ ముందనగా డిక్లేర్ ఇచ్చి ఉండేవారు. బట్ మన టీమిండియాని ఒక 5 minutes ముందు వాళ్ళని అలౌట్ చేస్తారు. అండ్ దెన్ మన వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేయడం ఒక డిజాస్టర్ ఫేస్ చేయడం. ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు పడిపోయాయి. అది కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో 50s కొట్టిన 2 players టెక్అవుట్స్ అయ్యారు. సో మన వాళ్ళు బ్యాటింగ్ వచ్చిందే చాలా టెంటేటివ్ టైంలో. అండ్ అట్ ది సేమ్ టైం ఆ టైంలో చూసుకుంటే క్లౌడ్ కవరేజ్ వచ్చింది. ఓవర్కాస్ట్ కండిషన్స్ రావడం చూసాం. అండ్ ఇవి సరిపోవన్నట్టు క్రిస్ వర్క్స్ నిజంగా ఫైరీ బౌలింగ్ చేశాడు. అసలు తను వేసిన ఫస్ట్ ఓవర్ అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవాలి. పర్టికులర్గా జైస్వాల్కి వేసిన బాల్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ అన్ప్లేయబుల్ డెలివరీ. ఇన్ఫాక్ట్ కొంతవరకు ఆ బాల్ మరోసారి జైస్వాల్ యొక్క వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేసింది. అలాగే తర్వాత సుదర్శన్ చూసుకున్న కొంతవరకు మంచి బాలే పడింది. బట్ టు బీ ఫ్రాంక్ దాన్ని ఇంకా బెటర్గా డీల్ చేసి ఉండొచ్చు. సుదర్శన్కి ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో బాల్ని కంఫర్టబుల్గా లీవ్ చేయలేకపోయాడు. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టే చాలా టెంటేటివ్ టైంలో బ్యాటింగ్ రావడం అతనికి బాగా నెగిటివ్ అయింది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లు కూడా అలానే బ్రేక్ టైం ముందు వచ్చి డక్అవుట్ అవ్వడం చూసాం. సో 311 పరుగులు వెనకబడి ఉన్న మన టీమిండియా 0 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ చూసుకుంటే ప్రీవియస్గా ఇప్పుడు 1983లో చూసాం.
అంటే మన టీమిండియా 42 ఏళ్ల తర్వాత ఒక ఇన్నింగ్స్లో 0 పరుగులకి 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయితే ముందు చెప్పినట్టే ఈ డే 4లోనే మ్యాచ్ అయిపోతుందని చెప్పి చాలా భయమేసింది. మీలో ఇన్నింగ్స్ టీపీడీ అనేది వస్తే మన టీమిండియాకి చాలా ప్రాబ్లంగా మారేది. అసలు మన వాళ్ళ కాన్ఫిడెన్స్ పూర్తిగా పోయి బీభత్సంగా ట్రోల్స్ ఫేస్ చేసి ఉండేవారు. బట్ అలాంటి వరస్ట్ సినారియో నుండి ద పేర్ ఆఫ్ కేఎల్ అండ్ గిల్ మన టీమిండియాని రెస్క్యూ చేశారు. 2 టెస్టుల పాటు తమ వికెట్ అవ్వకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. సో కొత్త బాల్ అయితే ఇంగ్లాండ్ బౌలర్స్ చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం చూసాం. మళ్ళీ జోఫ్రా దగ్గర నుంచి కూడా ఫైరీ స్పెల్ అయితే వచ్చింది. బట్ స్టిల్ ఇద్దరు చాలా ఓపిక్గా సర్వైవ్ అయ్యారు. అండ్ దెన్ శుభ్మన్ గిల్ ఛార్జ్ తీసుకోవడం చూసాం. బ్రేడన్ కార్స్ బౌలింగ్ ఉతికారేశాడు. మళ్ళీ ఒక ఓవర్లో 2 స్ట్రైట్ డ్రైవ్స్ కొట్టాడు, అవైతే బ్యూటిఫుల్. అలాగే తర్వాత నెక్స్ట్ ఓవర్లో కూడా కేఎల్ ఒక అమేజింగ్ స్ట్రైట్ డ్రైవ్ కొట్టాడు. సో మొత్తం మీద గిల్ అయితే కొంతవరకు కౌంటర్ అటాక్ బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేశాడు. వరుసగా బౌండరీస్ కొట్టడం మొదలు పెట్టాడు. మళ్ళీ క్రిస్ వోక్స్ మరియు జోఫ్రా స్పెల్స్ ఎప్పుడైతే అయిపోయో ఆ తర్వాత నుంచి వీళ్ళు కాస్త ఫ్రీగా ఆడడం మొదలు పెట్టారు. బట్ ఇప్పుడైతే గిల్కి 46 పరుగుల దగ్గర ఉన్నప్పుడు లైఫ్ వచ్చిందో ఆ తర్వాత నుంచి జాగ్రత్త ఆడడం చూసాం. కాస్త నిద నుంచి చూసాడడం మొదలు పెట్టాడు. కానీ అంతకుముందు వరకు చూసుకుంటే ఆన్ ది రైట్ షాట్స్ చాలా కంఫర్టబుల్గానే ఆడాడు. సో టీ బ్రేక్ ముందు అయితే బ్రేడన్ కార్స్ బౌలింగ్లో శుభ్మన్ గిల్కి లైఫ్ వచ్చింది. బ్యాక్వర్డ్ పాయింట్ పొజిషన్లో లియామ్ డాసన్ తీసుకోవాల్సిన క్యాచ్ని డ్రాప్ చేశాడు. అది కూడా చాలా డ్రామాటిక్లీ ఆపర్చునిటీ క్రియేట్ అవ్వడం చూసాం. ఓవర్ 6 బంతికి వరుసగా బ్రేడన్ కార్స్ 2 నో బాల్స్ వేశాడు. అండ్ దెన్ సడన్గా అవుట్ ఆఫ్ నెవర్ ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేశాడు. బట్ డాసన్ దాన్ని గ్రాప్ చేయలేకపోయాడు. సో లైఫ్ వచ్చే వరకు చూసుకుంటే శుభ్మన్ గిల్ చాలా వరకు కౌంటర్ అటాకింగ్ కైండ్ ఆఫ్ గేమ్ ఆడాడు. దీనివల్ల మనకి 2 డేషన్లో 3 కంటే ఎక్కువ రన్ రేట్తో స్కోర్ రావడం చూసాం. కానీ 3 డేషన్లో చూసుకుంటే మాత్రం ఇద్దరు బ్యాట్స్మెన్ కంప్లీట్లీ క్రీజులో పాతిపోయారు. ఎస్పెషల్లీ కేవలం వాళ్ళ గురించి అంతా చెప్పుకున్నా తక్కువే భయ్య. నిజంగా ఈ సిరీస్లో ది బెస్ట్ బ్యాట్స్మెన్ అతనే. అసలు ఓపెనర్గా వచ్చి కొత్త బాల్ని ఫేస్ చేస్తే ఇంగ్లాండ్ గడ్డ మీద ఆడడం అంటే మామూలు విషయం కాదు. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్లో ఇప్పటికే 500 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడంట. సో ప్రీవియస్గా మన టీమిండియాకి చూసుకుంటే ఓవర్సీస్ టెస్ట్ సిరీస్లో 500 కంటే ఎక్కువ రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్ ఒక్కరే ఉన్నారు. అనేది కూడా ది గ్రేట్ సునీల్ గవాస్కర్. కానీ ఇప్పుడు కేవలం చూసుకుంటే ఆల్మోస్ట్ 46 ఏళ్ల తర్వాత అలాంటి రికార్డుని మళ్ళీ రీక్రియేట్ చేశాడు. ఒక ఇండియన్ ఓపెనర్ ఏవే సిరీస్లో 500 కంటే ఎక్కువ రన్స్ కొట్టడం ఆల్మోస్ట్ 46 ఇయర్స్ తర్వాత జరిగింది. సో ఇదైతే మామూలు విషయం కాదు. పర్టికులర్గా కేవలం టీంలో ప్లేస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. అండ్ ఈ సిరీస్ ముందు వరకు చూసుకుంటే తన టెస్ట్ కెరీర్లో ఎప్పుడు కూడా యావరేజ్ మీద క్రిటిసిజం ఉంది. అంటే 50 కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచెస్ ఆడిసినప్పటికీ ఇతను యావరేజ్ 35 కంటే తక్కువ ఉంది. ఇలాంటి బ్యాట్స్మెన్ మనకు అవసరమా అని చెప్పి చాలామంది ట్రోల్ చేశారు. బట్ రాహుల్ మాత్రం ఈ సిరీస్లో తన మీద వచ్చిన క్రిటిసిజం మొత్తానికి తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. పర్టికులర్గా ఓవర్సీస్లో మన టీమిండియాకు అతను ఎంత రిలయబుల్ బ్యాట్స్మెన్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. సో మీరు కానీ ఇన్నింగ్స్లో కానీ లేకపోతే సిరీస్లో కానీ కేవలం యొక్క బ్యాటింగ్ అబ్జర్వ్ చేస్తే చాలా అంటే చాలా నీట్గా ఆడుతున్నాడు. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ కనిపిస్తుంది. ఎక్కడ కూడా కన్ఫ్యూజింగ్ అనేది కనిపించట్లేదు. 1-2 ఇన్నింగ్స్లో అటు ఇటు అవ్వచ్చు కానీ బట్ చాలా వరకు మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మీలసం తన బ్యాటింగ్ చాలా ఆర్గనైజ్డ్ వేలో చేయడం చూస్తున్నాం. అంటే స్టార్టింగ్లో టైం తీసుకుంటున్నాడు. ఎక్కడ కూడా లూజ్ షాట్స్ ఆడట్లేదు. బట్ అలా అని చెప్పి మరీ ఎక్కువ బాగుంటూనే పోవట్లేదు. కొట్టగలిగే లూజ్ బాల్స్ వస్తే వాటిని బౌండరీస్ కొడుతున్నాడు. బట్ అట్ ది సేమ్ టైం తన వికెట్కి చాలా ప్రైజ్ పెట్టుకుని బ్యాటింగ్ చేస్తున్నాడు. సో ఫర్ మీ నాకైతే సిరీస్లో 2 టీంల నుంచి ప్యూర్ టెస్ట్ బ్యాట్స్మెన్గా కేవలం కనిపించాడు. గిల్, పంత్, జేమీ స్మిత్ మరియు రూట్ లాంటి వాళ్ళు ఎక్కువ రన్స్ కొట్టుండొచ్చు. బట్ స్టిల్ రాహుల్ ప్రాపర్ టెస్ట్ క్రికెట్ టెక్నిక్తో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇక శుభ్మన్ గిల్ చూసుకున్న థర్డ్ సెషన్లో చాలా కంట్రోల్తో బ్యాటింగ్ చేయడం చూసాం. ఎస్పెషల్ అతనైతే విరాట్ కోహ్లీ పేరు మీద నాకు అతిపెద్ద రికార్డ్ని బ్రేక్ చేశాడు. యాజ్ ఏ కెప్టెన్గా ఒక టెస్ట్ సిరీస్లో మన టీమిండియా తరపున ఎక్కువ రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్గా చరిత్రకి ఎక్కాడు. సో గిల్ అయితే ఇప్పటివరకు ఈ సిరీస్లో చూసుకుంటే 697 రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకున్నా సరే గిల్ చాలా క్లోజ్గా ఉన్నాడు సునీల్ గవాస్కర్ రికార్డుని బ్రేక్ చేయడానికి. సో 2 టెస్ట్ మ్యాచ్లో 2 సెంచరీస్ కొట్టి మ్యాచ్ గెలిపించినప్పటికీ ఆ తర్వాత వరుసగా 3 ఇన్నింగ్స్లో గిల్ ఫెయిల్ అవ్వడం చూసాం. అండ్ ఈ మధ్యలో అతని క్యాప్టెన్సీ కూడా చాలా వర్స్ట్గా చేయడం చూసాం. బట్ ఇన్నింగ్స్ ద్వారా మంచి కంబ్యాక్ ఇచ్చి మన టీమిండియా ఫ్యాన్స్కి హోప్ కలిగించాడు. సో ప్రస్తుతానికి వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే అజయంగా 174 రన్స్ యాడ్ చేశారు. అండ్ ఇంకా మన వాళ్ళు ఇంగ్లాండ్ టీం కొట్టిన దానికంటే 137 రన్స్ వెనకబడి ఉంది. సో ప్రజెంట్ అయితే టెస్ట్ మ్యాచ్లో 2 రిజల్ట్స్ మాత్రమే పాసిబుల్ అయ్యేలా కనిపిస్తున్నాయి. అయితే ఇంగ్లాండ్ టీం గెలవాలి, లేకపోతే మ్యాచ్ డ్రా అవ్వాలి. కానీ మన టీమిండియా గెలవడం మాత్రం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ టెస్ట్ మ్యాచ్లో ఇంకా ఒక్కరోజు ఆట మాత్రం మిగిలింది. అంటే 90 ఓవర్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ 90 ఓవర్స్ ఆడైతే పాసిబుల్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. డే 5లో కూడా వెదర్ ఫోర్కాస్ట్ కాస్త మెరుగుపడినట్టే కనిపిస్తుంది. క్లౌడీ కండిషన్స్ ఎక్కువ ఉండొచ్చు కానీ రెయిన్ థ్రెట్ మాత్రం అరౌండ్ 25% మాత్రం ఉంది. పోనీ రెయిన్ వచ్చినా సరే అట్లీస్ట్ ఒక 75 అవర్స్ గేమ్ అయినా సరే పాసిబుల్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో దీంతో మన టీమిండియా మ్యాచ్లో గెలిచే రిజల్ట్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే మన వాళ్ళు బీభత్సంగా బ్యాటింగ్ చేయాలి, అట్ ది సేమ్ టైం ఒక్క సెషన్లో ఇంగ్లాండ్ టీమే 10 వికెట్లు తీయాలి. కానీ ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే మన టీమిండియా డే 5 మొదటి 2 సెషన్స్లో బీభత్సంగా బ్యాటింగ్ చేయాలి. ఇన్ఫాక్ట్ 300 కంటే ఎక్కువ రన్స్ కొట్టేయాలి. అండ్ దెన్ ఇంగ్లాండ్ టీంని ఒక సెషన్లో ఆల్అౌట్ చేయాలి. బట్ ఇలా జరగడం ఇంపాసిబుల్. ప్రజెంట్ సిచ్యువేషన్లో మన టీమిండియా ఒక సెషన్కి 150 పరుగులు కొట్టాలని ట్రై చేస్తే ఖచ్చితంగా ఆల్అౌట్ అయిపోతారు. ఇన్నింగ్స్ తేడా తోడిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కొన్ని అలా బీభత్సంగా ఆడి ఇంగ్లాండ్ టీంకి ఒక 150 పరుగులు టార్గెట్ సెట్ చేసినా వాళ్ళు ఒక సెషన్లో కొట్టడానికి ట్రై చేస్తారు. అంటే వాళ్ళు గెలవడానికి ట్రై చేస్తారు. సో మన టీమిండియాకి అయితే టెస్ట్ మ్యాచ్లో గెలిచే ఆప్షన్ లేదు. బట్ డ్రా చేసుకోవడానికి మాత్రం పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. అండ్ డ్రా పాసిబుల్ కావాలంటే మన టీమిండియాకి గిల్ మరియు రాహుల్ వీళ్ళిద్దరూ చాలా కీలకం. మళ్ళీ డే 5 మొదటి సెషన్లో వీళ్ళిద్దరు వికెట్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేయాలి. ఎందుకంటే మనకి కొలాప్స్ అవుతుంది. పొరపాటున ఒక వికెట్ పడిందే సడన్గా 2-3 వికెట్లు పడిపోతున్నాయి. సో దీంతో ఇద్దరు బ్యాట్స్మెన్ తమ ఇన్నింగ్స్లోని క్యారీ చేయాలి. వీళ్ళంతవరకు ఎక్కువ వాళ్ళు వీళ్ళే బ్యాటింగ్ చేసేయాలి.
ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు ఉండగానే 137 రన్స్ డెఫిసిట్ పోతే మన టీమిండియా ఆల్మోస్ట్ మ్యాచ్ని డ్రా చేసుకున్నట్టే. ఎందుకంటే తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ మీద చాలా వరకు ప్రెజర్ తగ్గిపోద్ది. అలా కాకుండా ఒక 80-90 రన్స్ వెనకబడి ఉన్నప్పుడు మిగతా బ్యాట్స్మెన్ బ్యాటింగ్ వస్తే చాలా కష్టంగా మారిపోద్ది. ఎస్పెషల్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి చాలా డిఫికల్ట్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పిచ్ మీద లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి రఫ్ క్రియేట్ అవ్వడం చూసాం. ఇన్ఫాక్ట్ లియామ్ డాసన్ బౌలింగ్ చేసినప్పుడు కొన్ని బాల్ షార్ప్గా టర్న్ అయ్యాయి. సో దీంతో మనకి డేఫెల్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇద్దరు చాలా కీలకం. మళ్ళీ నెక్స్ట్ వచ్చే మేజర్ బ్యాట్స్మెన్ ముగ్గురు కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెనే. పంత్, జడేజా మరియు సుందర్ ముగ్గురు కూడా లెఫ్ట్ హ్యాండర్సే. అండ్ వీరిలో పంత్ చూసుకుంటే ఇంజరీ ఉంది, బట్ మోస్ట్ లైక్లీ బ్యాటింగ్ వచ్చేస్తాడు. ఇన్ఫాక్ట్ మన బ్యాటింగ్ యాడ్కి వచ్చి ఒక అప్డేట్ ఇచ్చారు, పంత్ బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి. సో పంత్ కనుక బ్యాటింగ్ వస్తే మన టీమిండియా ఖచ్చితంగా చాలా పాజిటివ్గానే ఉంటుంది. బట్ ఈ ముందు చెప్పుకున్నట్టే రావడం అనేది ఎర్లీగా జరగకూడదు. మెయిల్ ఇంగ్లాండ్ టీమ్ ఆ సెకండ్ న్యూ బాల్ తీసుకునే టైంకి మన టీమిండియా వికెట్లు కోల్పోకుండా ఉండాలి. సో రేపు గిల్మరీ కేఎల్ కనుక ఒక 40 ఓవర్ల పాటు తమ బ్యాటింగ్ని కంటిన్యూ చేయగలిగితే ఖచ్చితంగా మన టీమిండియా ఈ మ్యాచ్ని డ్రా చేసుకునేందుకు చాలా పుష్కలంగా అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఎర్లీగా వికెట్స్ కోల్పోతే మాత్రం ఇంగ్లాండ్ టీం చాలా ప్రెజర్ పెడతారు. సో చూడాలి మరి మన టీమిండియా బ్యాట్స్మెన్ ఫ్యాన్స్ ఆఫ్ హోప్స్ నిలబెడుతూ మ్యాచ్ని డ్రా చేసుకుంటారు లేదనేది.